విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరిగి గట్టిగా 24 అవర్స్ కూడా అవుతలేదు. అప్పుడే మొదలైంది పంది కూరతో విందు. పురోహితుడు లేడు. ఒకటే రోజు 2 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ సెలబ్రిటీ వివాహాలంటేనే ఇంకా చిరంజీవి ఫ్యామిలీ తీసుకో, నాగార్జున కొడుకు అక్కినేని, నాగచైతన్య, సమంత, వీళ్ళకన్నా పెద్ద కప్పుల మీరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు మేము కూడా చూస్తాము. అప్పుడే విడాకులకి రెడీ చేసుకోండి, అప్లై చేసుకోండి అని చెప్పేసి మామూలుగా విజయ్ దేవరకొండ సినిమా వస్తేనే రకరకాల ట్రోల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా లైఫ్ రష్మిక మందన మీద కూడా చాలా ట్రోల్స్ ఉంటుంది సినిమా టైంలో. వాళ్ళ సొంత ప్లేస్ కన్నడ నుంచే ఎక్కువ ట్రోల్స్ పడతాయి. ఇంకా మామూలు యూత్ గురించి తెలిసిందే కదా, మైకేల్ జాక్సన్తో పోలుస్తూ ఉంటారు. మన విజయ్ దేవరకొండనేమో రౌడీ స్టార్ అని కొండ అన్న అని చెప్పేసి చేస్తారు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఇంకా దానికి తోడు ఈ పందికూర ఇలాంటి కొన్ని రూమర్స్ కాదు, అవి నిజాలు. ఇవన్నీ తెలిసేసరికి దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. అవన్నీ చూస్తామంటే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తుంది. ఏంట్రా ఇంత పని లేకుండా ఉన్నారా యువత అని చెప్పేసి ఒక రకంగా బాధేస్తుంది. ఇకపోతే ఇందులో నిజాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాస్తవంగా అడవి పందికూర పెళ్లిలో అనేది నిజం. ఎందుకని చెప్పేసి అంటే రష్మిక మందాన కొంచెం గిరిజన తెగ, లైక్ కూర్క్ అని చెప్పేసి కన్నడలో అంటూ ఉంటారు. ఇక్కడ ఇరకల వల్ల మన తెలుగులో వాళ్ళని ఏమంటారు, సంథింగ్ ఆ జాతి, ఆ క్యాస్ట్ నుంచి వచ్చారనమాట. కొంతమంది నీచంగా మాట్లాడుతున్నారు, అన్నా నువ్వు దురవన్నా, నువ్వు హై క్యాస్ట్ అన్నా, పోయి ఇరకలామిని చేసుకుంటున్నావు ఏందన్నా అని చెప్పేసి ఒక రకమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ సెలబ్రిటీ హోదాకి వెళ్ళి ఒక రకంగా వైడ్ పాపులారిటీ వచ్చినప్పుడు వాళ్ళ క్యాస్ట్ అనేది వాళ్ళకి ప్లస్ అవుతుంది. ప్లస్ కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక చిన్న క్యాస్ట్, ఒక అనగదొక్కబడిన క్యాస్ట్ నుంచి ఈరోజు నేషనల్ క్రష్ తను. బేసిక్గా నాకు కూడా తనంటే పెద్ద ఇష్టమేం లేదు. బట్ ఎప్పుడైతే తను చాలా చిన్న క్యాస్ట్ నుంచి వచ్చిందో అని తెలిసిందో ఇప్పుడు ఇష్టం అనేది మొదలైంది. ఇది ఎదిగే విధానం. అంటే అప్పుడప్పుడు చూసేవాడిని, ఏంట్రా ఈ అమ్మాయి లోపల ఇంత కసి, ఏదో సాధించాలన్న కసి ఏంటి అని చెప్పేసి ఎప్పుడు ఆశ్చర్యం వేసేది. అంటే నేను గోల్డ్ డిగ్గర్ అనుకున్న ఫస్ట్, లైక్ రిషబ్ శెట్టిని వాళ్ళని వదిలేసి విజయ్ దేవరకొండ వెంట పడుతుంది అంటే నాకు ఎందుకో నచ్చల. తను స్వార్థము, కేవలము ఒక మంచి స్టార్డమ్ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఇట్లా ఎదగలా చూస్తుంది అనే ఒక చిన్న స్థాయి భావన ఉండేది బిగినింగ్లో. పోను తన నటన కూడా నాకు నచ్చేది కాదు. ఇక్కడి వరకు యానిమల్ సినిమా వరకు నచ్చేది కాదు. ఏంటంటే అసలు ఎక్స్ప్రెషన్సే ఉండవు, డెడ్ ఐస్ అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ యానిమల్లో, పుష్ప 2లో చూసిన తర్వాత కొంతవరకు అభిప్రాయం మారింది. పర్సనల్ ఒపీనియన్ అయితే పెద్ద గొప్పగా ఏం లేకుండే. కానీ ఎప్పుడైతే ఈ పెళ్ళి, నాకు అసలు విజయ్ దేవరకొండ రష్మిక మందనం చేసుకోవడం నాకు నచ్చల. ఎందుకంటే మా అన్నకి ఇంకా పెద్ద డిజర్వింగ్ క్యాండిడేటు, ఇంకా చాలా మంచి అమ్మాయిలు వస్తారు ఇట్లా ఒకసారి ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకొని వేరే హీరోలతో లిప్ లాగలు ఇచ్చుకుంటూ ఉంటే అది ఓకే, వాళ్ళకి అది ప్రొఫెషన్ అయినా సరే చూడడానికి మనం అభిమానించే హీరో కొంచెం లైఫ్ పార్ట్నర్ విషయంలో కొంచెం బెటర్గా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అసలు సినిమా ఫీల్డ్ చందన అమ్మాయిని చేసుకోవాలి విజయ్ దేవరకొండ, ఇలాంటి ఫీలింగ్స్ చాలా ఉండే. కానీ ఎప్పుడైతే రష్మిక మందాన బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిందో అప్పుడు అర్థమైంది, వై విజయ్ దేవరకొండ చూస్ రష్మిక మందాన అని చెప్పేసి. తను కూడా వితౌట్ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉండిపోయింది. ఆ ప్లస్ ఇద్దరికి వాళ్ళ ప్రొఫెషన్ పైన ఉండే ఆ ఫ్యాషన్, ఆ తపన అనేది వాళ్ళని కలిపిందని నేను అనుకుంటున్నాను. ఇంకొంతమంది అంటున్నారు రష్మిక మందాన ఏమో చాలా ఎనర్జెటిక్గా ఉంది, విజయ్ దేవరకొండ గారు పెద్దగా ఏం హ్యాపీనెస్ కనిపించట్లేదు కళ్ళల్లో అంటే. విజయ్ దేవరకొండ గురించి మీకు తెలిసిందే కదా, తను అర్జున్ రెడ్డి క్యారెక్టర్లోనే ఉండిపోతాడు మామూలుగా కూడా. అంటే ఒక రకమైన అగ్రెషన్, నవ్వుని ఎక్కువ బయటపెట్టే వ్యక్తి కాదు మనోడు. అంటే చాలా హైపర్గా ఉండడం తప్ప వెరీ ఎక్స్ప్రెసివ్గా, అంటే ఆనందాన్ని బయట వ్యక్తం చేసే టైప్ కాదు. బట్ ఈజ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ది ఇన్సైడ్. అండ్ రష్మిక మందన ఆబ్వియస్లీ షీ ఈజ్ వెరీ అవుట్ స్పోకెన్ అండ్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఫేస్, మీకు తెలుసు అందరూ కూడా. ఇకపోతే పందికూర ఎందుకు పెట్టారని చెప్పేసి అంటే వాళ్ళ గిరిజన తెగ కూర్కు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అడవి పంది మాంసాన్ని, లైక్ వాడు వేటాడుతూ ఉంటారు కదా, వేటాడమే వాళ్ళ జీవన వృత్తి. కాబట్టి మీకు తెలుసో లేదో ఆర్మీ తర్వాత గన్స్ లైసెన్స్, అంటే ప్రభుత్వం తరపు నుంచి గన్ లైసెన్స్ ఒక తెగకు ఉంది అంటే ఆర్మీ వాళ్ళ దగ్గర తప్ప ఇంకొకళ్ళ దగ్గర ఉండడం లీగల్ అయిన తెగ ఎవరైనా ఉంది అంటే అది వాళ్ళ తెగ, రష్మిక మందన వాళ్ళ తెగకు. సో వాళ్ళకి వేటాడడం అనేది మ్యాండేటరీ. అందుకే వాళ్ళ గన్ లైసెన్స్ కూడా ఉంది, ఎందుకంటే క్రూర మృగాల మధ్యలో నివసిస్తారు కాబట్టి. సో అడవి పంది మాంసం అనేది అది వాళ్లకు ఆనవాయితీ, ఆచారం, ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో పురోహితుడికి వీటందరికీ దూరంగా ఉంటారు. పురోహితుడు లేకుండా పెళ్లి చేసుకోవడం అనేది కూడా వాళ్ళ ఆనవాయితీ. ఎందుకంటే పురోహితులు
చిన్న చిన్న క్యాస్ట్లలోకి రారు కదా, తెలుసు కదా. కాబట్టి వాళ్ళకి అట్లా ఆనవాయితీకి వచ్చింది. 2 రకాలుగా పెళ్లి జరుగుతుంది. ఒకటి మన సాంప్రదాయం, విజయ దేవరకొండ మనవాడు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారము సెకండ్ టైప్ ఆఫ్ మ్యారేజ్ జరుగుతుంది. ఫస్ట్ మాత్రం రష్మిక మందన ప్రకారం జరిగిపోయింది ఆల్రెడీ. సో ఈ 2 కూడా జరిగాయి, 2 కూడా సాంప్రదాయబద్ధంగా జరిగాయి. అడిపంది మాంసం అనేది అదేంటి రూమర్ కాదు, నిజం. అండ్ ఇంకోటి, అభిమానులని కూడా ఇన్వైట్ చేస్తే బాగుండేది అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. అభిమానులని ఇన్వైట్ చేస్తే మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, మామూలుగా రచ్చరంబోలో ఉంటుంది. అది ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉండదు, అది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా ఉంటుంది. బట్ ఐ థింక్ రిసెప్షన్ ఏదో ప్లాన్ చేశారు కదా, మోడీని కూడా ఆహ్వానించినట్టున్నారు. మరి రిసెప్షన్కు పెళ్ళికో తెలియదు. ఏదో ఒకటి ఫ్యాన్ మీట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్ సైజ్ సెలబ్రిటీలు కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్ మీట్ అనేది ఉంటుంది. అది రిసెప్షన్ టైంలోనే అయ్యే అవకాశాలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. అండ్ కొంతమంది అక్కినేని నాగ చైతన్య సమంతతో పోలుస్తూ వీళ్ళ ఫ్యూచర్ కూడా అదని చెప్పేసి అంటున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి ఎంతమంది లేరు కలిసి అన్యోన్యంగా. నాగార్జున అమలతోడు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, రాజశేఖర్ జీవిత చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారు, వెంకటేష్ కానీ వాళ్ళ వైఫ్ కానీ, చిరంజీవి గారు కానీ వాళ్ళ వైఫ్ కానీ, ఇట్లా తీసుకుంటూ పోతే విడిపోయిన వాళ్ళు 1% అంతే, కలిసి ఉన్న వాళ్ళు 99% సినిమా వాళ్ళల్లో. మీరు ఏదో 2-3 ఎగ్జాంపుల్స్ సెన్సేషన్ అయిన కేసెస్ తీసుకొని వాళ్ళతో పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఎంతో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు నాకు తెలిసింది. అప్పుడెప్పుడో గీతా గోవిందం నుంచి వాళ్ళు కలిసే ఉంటున్నారు, లవ్ ఉంది, అయినా సరే చిన్న చిన్న గొడవలు కూడా జరగకుండా ఎన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేయడం అంటే ఆల్మోస్ట్ అదే పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క. వితౌట్ ఎనీ బాండింగ్ ఏమంటారు, పెళ్లి గిల్లి ఏం కమిట్మెంట్ లేకుండా నేను కలిసి ఉన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ టైం కలిసి ఉంటారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు వచ్చిన పొజిషన్ కూడా అంత గ్రౌండెడ్ పొజిషన్ కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఇంకా ఇద్దరు కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ కొంచెం డౌన్ ఫేజ్లో ఉన్న గోల్డెన్ లెగ్ రష్మిక మందనది కాబట్టి తను విజయన్న జీవితంలో అడుగుపెట్టిన తర్వాత అద్భుతమైన సక్సెస్లు రానున్నవని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు కాబట్టి బ్రహ్మాండమైన సక్సెస్లు అందుకొని టైర్ 1లోకి ఎంటర్ ఇస్తాడు. నాని ఆల్రెడీ ఆన్ ద వే టు టైర్ 1. ఇంకా 7 హీరోస్ అయిపోయారు స్టార్ హీరోలు. 8th హీరోగా విజయన్న వస్తాడు. విజయన్న వస్తే ఇంకా అలా ఇలా ఉండదు, నెంబర్ 1 రేస్లోకి వెళ్ళిపోయేంత స్ట్రాంగ్గా వస్తాడు. అలాంటి రోజులు మళ్ళీ రావాలి, మంచి మంచి విజయాలు అందుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశీస్సులు కూడా ఆ జంటకు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.